గోదావరికని శివాలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని లలిత సహస్రనామ పారాయణం ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలోని చివరి శుక్రవారం పురస్కరించుకొని సాయంత్రం 6 గంటలకు గోదావరికని శ్రీ కోదండరామాలయంలోని శివాలయంలో వేద పండితులు శేఖర్ ఆధ్వర్యంలో లలిత సహస్రనామ పారాయణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మహిళలంతా కలిసి లలిత సహస్రనామ పారాయణ నిర్వహించున్నారని, అమ్మవారి కృప ఎల్లప్పుడూ వారిపై ఉండాలని తెలిపారు. परमेश्वरी देवताभ्यो नमः। शुद्धोदकस्नानं शुद्ध आत्मनीयो वस्त्रं अभिवस्त्राणासनान्ये परिधृतं यज्ञोपवीतोपसृजा यज्ञोपवीता दक्षिणां समर्पयामि। आयने देवाय भागं दुष्मने राष्ट्रपुनरेकानि समुद्रस्य गृहायने परमेश्वरी देवता यदाशक्ति ध्यानावाहनादि षोडशोपचार पूजनं च करिष्ये। ध्यानं प्रणो देवी सरस्वती वादी विवादिनीवती धीनामविप्रियवतु सख्यारार्थम् अखण्ड लक्ष्मी कटाक्ष सिद्धत्वम् अलक्ष्मी निवारणार्थं स्थिरा बुद्धिश्च ललिता परमेश्वरी प्रीत्यर्थं श्रावण मास पर्वदिन समये ब्राह्मण शक्ति ललिता सहस्रनाम पारायणं च గురుభ్యో నమః. ఈ రోజు నాడు మన దేవాలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా సర్వ సౌభాగ్యాలు కలగజేయు ఆ లలితా పరమేశ్వరి అనుగ్రహం కొరకై భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో లలితా సహస్రనామ పారాయణం చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకొని బ్రహ్మాండంగా మొదట శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకొని లలితాపారాయణ కోటి లలితాపారాయణ ప్రారంభం చేసి ఆ అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహంతో కోటి పారాయణాన్ని పూర్తి చేసుకొని కార్తీక మాసంలో మళ్ళీ కార్తీక పౌర్ణమి నాడు మళ్ళీ లలితా సహస్రనామ కుంకుమార్చనతో చేసి వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో లలితా పారాయణ ప్రారంభించారు. ఆ అమ్మవారు సర్వేజనాశిలో భవంతు అన్నట్టుగా అందరికీ కూడా సకల సౌభాగ్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకుంటూ బలిగణం మాతాకి